హారతి సూపర్ చేశారు కదా. అవును, చాలా బాగా చేశారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు చేస్తారు? నేను మా బావ. ఓహో, బావ మరదలా, ప్లీజ్ కమ్. రా బావా, రా. నాతో డాన్స్ చేస్తానన్నావుగా, రా రా బావా. నెక్స్ట్ ఎవరు పర్ఫార్మెన్స్? ఎవరు రారా? అయితే గ్రూప్ సాంగ్ చేద్దాం. కమాన్. స్వర్ణ, 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 డాక్టర్ ప్లీజ్ కమ్. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ కళ్ళు తెరవే. మనం అనుకున్నది వర్కౌట్ అయింది. హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్తే తెలిసిపోతుందేమో. నేను అక్కడ వదిలేసిన టాబ్లెట్ రేపర్స్ వెంటనే అక్కడ నుంచి తీసేయాలి. సంజయ్ చెప్పు, ఏంటి? ఏం కలిపావు? స్పెషల్ ఫుడ్ అన్నావు, ఏం కలిపావో చెప్పు. నా భార్యకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలతో బతకనివ్వను. తను నీ భార్య కావచ్చు, ఏదో కలిపిన ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? నేను డాక్టర్ని, ప్రాణాలు పోసేవాణ్ణి కానీ ప్రాణాలు తీసేవాణ్ణి కాదు. పెదవ లెక్చర్స్ ఇవ్వకు. ఇప్పటిదాకా తను బానే ఉంది, సడన్ గా ఎందుకు అలా అవుతుంది? సాకేత్, లోపల చెక్ చేస్తున్నారు కదా, కాస్త ఆగు. ఏంటి ఆగేది? తను నా భార్య. అలాగే నీ భార్యకి జరిగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా?
వాడికి సపోర్ట్ ఇస్తున్నారు అంటే అందులో మీ పాత్ర కూడా ఉందా ఏంటి? తనకన్నా పెద్దదాన్ని ఏ ఆనందమూ లేదు. తల్లి అవుతుందన్న కుళ్ళేమన్నా కడుపులో పెట్టుకున్నావా? సాకేత్, ఏం మాట్లాడుతున్నావు? అది నా చెల్లెలు. ఆ విషయం తెలుసు కాబట్టే అడుగుతున్నా. ఓర్చుకోలేక ఏమైనా చేశారా అని అంటున్నా. హోల్ యువర్ టంగ్ సాకేత్. నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నీతో నాకు అనవసరం. చెప్పు సంజయ్, చెప్పు. ఏం కలిపావు అందులో? మర్యాదగా చెప్తావా చెప్పవా? ఏంటి కలిపావు అంటావు? అంత అనుమానంగా ఉంటే ఫుడ్ని చెక్ చేయించుకో, లేదా ఇంకేమన్నా ఆధారాలుంటే చూడు. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఇక్కడ. నా భార్యకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలతో బతకనివ్వను. నేను డాక్టర్ని. ప్రాణాలు పోసేవాణ్ణి కానీ ప్రాణాలు తీసేవాణ్ణి కాదు. అలాగే నీ భార్యకి జరిగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అంటే అందులో మీ పాత్ర కూడా ఉందా ఏంటి? మీరు వెంటనే బయలుదేరి రండి అమ్మమ్మ గారు. సాకేత్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము. అలాగే చెప్తావా చెప్పవా? లేదా పోలీస్ కంప్లైంట్ చేస్తా. సాకేత్, ఊరుకో సాకేత్. పోలీసుల కంప్లైంట్ చేస్తానన్నారుగా, చేయండి. ఏరా సాకేత్, ఏమిటి? ఏది నా మనవరాలు? ఏమైంది దానికి? గ్రాని, వీడు పార్టీకి పిలిచాడు అన్నావు. నేను వద్దు అన్నాను. మీరు వెళ్ళండి అన్నారు. వచ్చాం. ఇప్పుడు చూడు, స్పెషల్ ఫుడ్ అని ఇచ్చాడు. ఏం జరిగింది? సంజయ్, ఏమిటి? ఏం చేశావు? ఏంటి మేడం, అతనేదో అన్నాడు, మీరు నన్ను అలాగే నిలదీస్తున్నారు. ఏదో కలిపి ఆమెకు తినిపించాల్సిన అవసరం నాకేంటండి? మరి ఎందుకు అలా పడిపోయింది? మన హాస్పిటల్లో పనిచేసే లేడీ డాక్టర్సే పరీక్ష చేస్తున్నారుగా. కాస్త ఓపిక పట్టండి, అన్నీ తెలుస్తాయి. ఏమిటి ఓపిక పట్టేది? అదేమన్నా మామూలు మనిషా? పిఠాపురం వంశధారకుడిని మోస్తుంది. పిచ్చి పిల్ల ఏం తిందో ఏమైపోయిందో. అయ్యయ్యో, ఆడుతూ పాడుతూ ఉన్న పిల్ల హఠాత్తుగా ఎందుకలా కుప్పగొలిపోయింది? మంగా, కారణం తెలియకుండా ఈ వాదనలేంటి? వాళ్ళని ముందు బయటకు రాని. అయినా ఏదో కలిపాడు అన్న అనుమానం నీకెందుకు వచ్చిందిరా? చాలా కారణాలున్నాయి. చాలా మంది ఇక్కడ మేం పచ్చగా ఉంటే చూసి ఓరవలేకపోతున్నారు. తాతయ్య గారు, నా చెల్లెలు కడుపుతూ ఉందని అది చూసి నేను ఓరవలేక సంజయ్తో కలిసి ఏదో కలిపానని అంటున్నాడు తాతయ్య గారు సాకేత్. ఏంట్రా పిచ్చివాగుడు? వాడి బాధ వాడిది. వాడి టెన్షన్ లో వాడేదో భయంతో అంటే దాన్ని ముందుకు తెస్తారే. దాన్ని రానివ్వండి ముందు బయటికి. దాని సంగతి ఏమిటో చూడండి. లోపల డాక్టర్లు ఆ పని మీదనే ఉన్నారు కదా. ఏయ్ హారతి, రా రైట్. ఎస్కేప్ అవుతామంటే ఈవిడ కళ్ళు నా మీద పడ్డాయేంటి?
ఏమిటే మేమందరం ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు బయట ఏదో వెతుకుతున్నావు, పైగా పిలవగానే ఉలిక్కి పడ్డావు. ఏమిటి కథ? రఘురాం, అది నేను పిలవగానే ఆ టేబుల్ పక్కన ఏదో దాచిందిరా. అదేమిటో చూసిరాపో. వీళ్ళేంటి అందరి మీద ఇలా ఫైర్ అవుతున్నారు? సాకేత్ నా మీద, ఈవిడేమో హారతి మీద. వీళ్ళంతా అదోలా ఉన్నారే. వీళ్ళ మధ్య ఓల్డ్ రివల్రీ ఏమన్నా ఉందా? అందుకే సీతగారు శారద గారిని రహస్యంగా ఉంచి వైద్యం చేస్తున్నారు. వీళ్ళంతా డేంజర్ మనుషుల్లో ఉన్నారే. ఏమిటే వాడేదో కలిపారంటున్నాడుగా? ఆ కలిపే కార్యక్రమం నీదే అయి ఉంటుందని నా అనుమానం. చెప్పవే, ఏం కలిపావు? కలపడం ఏంటి, అనుమానం ఏంటి? అయినా నాకేంటి సంబంధం? నాకేం అవసరం? నీ సంబంధానికి అది అడ్డు కనుక. నీ అవసరం తీర్చుకోవడానికి ఇది అవసరమని. వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి. నోరుంది కదా అని ఏది పడితే అది వాగొద్దు. ఏయ్! ఏం మాట్లాడుతున్నాను? ఆ? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావే? చెప్పు. మీరంతా ఎందుకు వచ్చారో? వాళ్ళందరూ ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. ఆహా, మరందరితో ఇక్కడ ఉండకుండా అక్కడేం చేస్తున్నావే ఒక్కదానివి? నానమ్మా, ఇదిగో ఈ రేపర్ అక్కడుంది. సంజయ్, అవేమిటో చూడు. మత్తు మందా లేకపోతే ఏదైనా విషమా? హారతి ఇలా చేసిందంటే పెద్ద గొడవైపోద్ది. నా హారతి నాకు దక్కాలంటే తను తప్పు చేయలేదని చెప్పాలి. చూద్దాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ పిల్స్ మేడం. డాక్టర్ ఇంట్లో టాబ్లెట్స్ ఉండడం కామనే కదా. దానికి దీనికి సంబంధమే లేదు. అయినా హారతి గారు ఎందుకు ఇలా చేస్తారు? అదెందుకు చేస్తుందో నాకు తెలుసు. దాని జాతకం కూడా నాకు తెలుసు. ఏమే చెప్పు, ఏం చేసావు చెప్పు. ఊరికే గుడ్లురిమి అర్థం పర్థం లేని వాగుడు వాక్కు. నీలా అందరూ అవతలి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారనుకోకు. నువ్వు గర్జిస్తే నేనేం బెదిరేదాన్ని కాదు. నీకుగా నువ్వు భూమి మీద నిలబడలేవు. పెద్ద ఎగురుతున్నావేంటి? ఒక్క తోపు తోస్తానంటే భారతి, పెద్దంతరం చిన్నంతరం లేదా? మా అమ్మమ్మ గారు నన్నంత స్థాయి ఉందా నీకు? ఆవిడ స్థాయి తప్పి మతి స్థిమితో లేని మాటలు మాట్లాడుతుంటే నేను పడుండాలా? అయినా తనెవరు నన్ను ఎక్కడికెందుకు వచ్చావని అడగటానికి? ఏయ్,
ఎవరికే ఎవరికే మతి తప్పింది? అమ్మమ్మ గారు మీరు ఆగండి. ఏంటి మా అమ్మమ్మ గారికి మతి తప్పిందా? నువ్వు నువ్వు మతి తప్పిందా అలా ప్రవర్తిస్తున్నావు. రెచ్చగొట్టి తలంచుకొని వెళ్లే పరిస్థితి తెచ్చుకోకు. చూడు, నువ్వు చేసిన చేష్టలు ఒక్కొక్కరికి చెప్తే అందరూ తల ఒక మాటని నిన్ను అసహించుకుని వెళ్తారు. దీనికి ఆ జ్ఞానం ఉంటే ఎందుకు వస్తుంది? చచ్చి, ఇలాంటి దరిద్ర పనులు ఎందుకు చేస్తుంది? చూడండి, నాకేం తెలీదు అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారే. మరి దానికి అలా ఎందుకైంది? ఆ దేవుణ్ణి అడగండి. ఏయ్, అడుగుతానే. దానికేమైనా అవ్వాలి, నిన్న దేవుడి దగ్గరికి సమాధానం చెప్పిస్తా. మంగ ఆవేశపడకు. ఆవిడ మాటకు ఎవరు ఎదురు చెప్పరని ధీమా. ఎవరైనా ఎదురు సమాధానం చెబితే ఆవేశం. ఆ ఆవేశంలోనే మంచి చెడు మరిచిపోవడం అలవాటు. హారతి, నోరెత్తకు. ఎవరి అలవాటేంటో మాకు బాగా తెలుసు. అందుకే ఆవిడ నిన్ను ఇలా నిలదీస్తున్నారు. అయినా ఇక్కడ ఎవరిని అనంది నిన్న ఎందుకు అంటుంది? ఎవరినో ఒకరిని అనడం అలవాటు కదా. హారతి ప్లీజ్ ఊరుకో. పెద్దవారు వాళ్ళ మనవరాలకి సడన్ గా అలా అయ్యేసరికి ఏదో అన్నారు. మేడం గారు, హారతి అలాంటి పనులు చేసేది కాదు. నా మాట నమ్మండి. ఏమిటి దాన్ని అంతగా వెనకేసుకొస్తున్నావు? అది నీ చుట్టమా పక్కమా? మేము చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ మండి. ఓ, చిన్నప్పటి స్నేహితురాలా? ఎందాక కలిసి చదివారే? చూడు, చిన్నతనంలో ఉన్న బుద్ధి పెద్దయిన తర్వాత ఉండాలని గ్యారంటీ ఏం లేదుగా. మీరంతా ఎందుకు ఇలా హారతి విషయంలో అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. తను నేను పిలిస్తేనే వచ్చింది. మీకు ఆ, మాకు వాళ్ళకి పూర్వపు శత్రుత్వాలున్నాయిలే. స్వర్ణ, లేచి కూర్చోమ్మా. నీకేమీ కాలేదు, భయపడద్దు. పద వెళ్దాం. లే. రిలాక్స్. ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా మనవరాలకి ఏమైందో ముందు చెప్పు. ఎలా ఉందో చెప్పు. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. నువ్వు మా హాస్పిటల్ డాక్టర్వేగా? అవునండి, సంజయ్ గారు ఇన్వైట్ చేస్తే వచ్చాను. సర్లే, ఏమైంది దానికి? అసలు విషయం చెప్పు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కదండి, చాలా మూమెంట్ తీసుకుంది. ఆ మూమెంట్కి తను షాక్ అయ్యి ఏదో జరిగిపోతుందన్న భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు చెప్పేది నిజమేనా? ఏమిటే నువ్వు టెన్షన్ పడిపోయి మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టావు. ఇదిగో డాక్టర్, మేం ప్రయాణం పెట్టుకున్నాం. మరి మేము స్వర్ణం తీసుకెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళొచ్చు. తనని బయటికి తీసుకెళ్ళడం చాలా మంచిది. ఏదేదో అన్నారు, ఇప్పుడేమంటారు? హారతి ప్లీజ్, ఏదో టెన్షన్లో అన్నారు, వదిలే అన్నానుగా. స్వర్ణ, ఐ యు ఆల్ రైట్? అది సంతోషంగా వచ్చి నా కంటికి కనిపించింది కాబట్టి సరిపోయింది. సంజయ్ నీకు అడ్డు పడ్డాడు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతేనా నీ గొంతు పిసికి గాల్లో విసిరేసేదాన్ని.